ఈ రెండు పాత్రల్లో ఏది ఎక్కువ మనసుకు బాగా ఇదే ఈ పాత్ర చేస్తేనే బాగుంటుందని నక్షత్రకుడా రాముడా? రాముడు అంటే ఉదాత్తమైన వేషం, గంభీరంగా శాంతంగా నిలబడి పద్యం చదవడం, డైలాగ్ చెప్పడమే కానీ రాముడిగా యాక్టింగ్ చేయడానికి అవకాశం ఏం లేదు. ఏదో మామూలు శాంతం గంభీరం ఏదో ఒకటి అలా చూపించి అలా చదవాలి తప్పితే ఈ నక్షత్ర వేషం అన్ని రకాల యాక్టింగ్లు చేయడానికి, అన్ని రసాలు కూడా చేయడానికి అవకాశం ఉన్న పాత్ర. డివి సుబ్బారావు గారితో ఆడడం, డివి సుబ్బారావు గారు 1982లో ఎల్పి రికార్డు ఇవ్వడం, అందులో నక్షత్రుడిగా నన్ను వేసుకోవడం, ఈ రాముడు పాత్ర వెనక్కి వెళ్ళిపోయింది. అంటే రికార్డు మొత్తం దేశం అంతా తిరిగేసింది, ఎవరి నక్షత్రుడు అని వచ్చేసింది. వచ్చిన తర్వాత గోపాలరావు, డివి సుబ్బారావు, గూడూరు సావిత్రి గారు ఉంటేనే హరిశ్చంద్ర, గోపాలరావు, డివి సుబ్బారావు, గూడూరు సావిత్రి గారు ఉంటేనే హరిశ్చంద్ర, ఇలాగ వచ్చేసింది. అలాగే ప్రపంచానికి ఎక్కువగా రాముడు నక్షత్రుడిగా నేను బాగా ఇదైపోయాను. పేరు తెచ్చుకున్న ఫస్ట్ లో స్టార్టింగ్ లో పేరు తెచ్చుకున్న వేషం ఇది, జనాలకి బాగా పరిచయం అయిపోయిన వేషం అది అయిపోయింది. నేను ఇప్పుడు రాముడు వేస్తానని కూడా కొందరికి తెలియదు. మీది ఒక ప్రత్యేకత ఉంది, ఇంతకు ముందు ఏ నక్షత్రకుడు చేయని ప్రయోగం ఒకటి చేశారు, మాకు తెలుసు అది. దంతావలంబైని ఆ రివ్వునని దగ్గర ఒక ప్రత్యేకంగా మీరు పాడతారు, అది ఒకసారి పాడి వినిపించండి మన. దానికి ఎలాగంటే నాకు ఈ నక్షత్ర వేషం కూడా మొట్టమొదట ఈ స్టైల్లో ఉండేది కాదు. సుబ్బారావు గారితో ఆడుతూ అలాగా పద్యం పాడితే సుబ్బారావు గారి పద్యాలు ఎప్పుడు వస్తాయనే చూసేవారు, నక్షత్రుడు చూసేవాళ్ళు కాదు. అయ్యా అది ప్రోత్తమా ధర చెప్పుతున్నాడను ఆలింపుడు వెరీ గుడ్. అది ఆ రువ్వు అనే మాట అది అంత దూరం అది దాంతో మీకు హార్మోన్ పెట్టి అంటుందా వాయిస్తో అంటున్నాడా? చాలా మంది అనుకుంటేవారు వాయిస్ అక్కడ అంటం లేదు, హార్మోన్ పెట్టి మాత్రమే. అభినయ ప్రాధాన్యం, అభినయం అంటే అభినయం వాళ్ళకి కనపడదు. అదే దగ్గర ఉన్న ఒక 50 మందికి 20 మందికి అభినయం కనపడుతుంది, అక్కడ నుంచి చూస్తే అభినయం కనపడదు. ఓన్లీ రాగం నుంచి రాగం యాక్టింగ్, చేతులు అటు ఊపియడం ఇటు ఊపియడం. ఇప్పుడు దుర్యోధనుడు డైలాగ్ ఉందనుకోండి, ఆ రిథము దానికి పడిపోతారు జనం. అయితే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు విశ్వామిత్రుడు డైలాగ్ ఇప్పుడు మనం అంటున్నామే, అది కరెక్ట్ కాదు. ఆ రిథమ్కి ఓహో ఆహా అలా ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేసి ఒక భ్రమకి లోన్ చేసేయాలి అక్కడ స్టేజీ మీద. ఇప్పుడు మీరు దీన్ని డివిడి కూడా చేశారు కదా? డివిడి చేశాను, సత్యహరిశ్చంద్ర నాటకాన్ని డివిడి రూపంలో. అంటే ఒక సినిమాకి ఎంత ఖర్చు పెడతారో, సినిమాకి ఏ టెక్నికల్ వర్క్ చేస్తారో అన్ని హంగులతో కూడా సత్యహరిశ్చంద్ర నాటకాన్ని డివిడి చేశాను. రివ్వును పద్యం ఉందా దాంట్లో? రివ్వును ఉంది, అది లేకపోతే లైఫే లేదు. అయితే పద్య నాటకాన్ని సినిమాగా చేయడం చాలా కష్టమైన పని. పద్య నాటకం హీన స్థితిలో ఉందని మీకు అందరికీ తెలిసిన విషయమే. ఏదో ప్రగల్భాలు కొందరు పలుకుతారు, ఎక్కడ హీన స్థితిలో ఉంది ఏది ఇదని. ఏది పూర్వవైభవం ఎక్కడ ఉంది? ఇంతకుముందు నాటకానికి బళ్ళు కట్టుకొని నడిచి, నేను నా చిన్నతనంలో 15 మైళ్ళు 20 మైళ్ళు నడిచి వెళ్ళేవాడు, నడిచి అటు నుంచి వచ్చేవాడు. అంటే నేనే వెళ్ళానని చెప్పడం కాదు, అప్పుడు అందరూ మా నాటకం చూడడానికి కూడా అలాగే వచ్చేవారు. లేకపోతే నాటు బళ్ళు కట్టుకొని వచ్చేవారు, నాటు బళ్ళు కట్టుకొని తప్పేడాలతో అన్నాలు పట్టుకొని రాత్రిపూట అక్కడ తిని నాటకం చూసి వెళ్ళేవారు. అంటే 2 రోజులు దానికోసం స్పెండ్ చేసేవారు. మరి ఈవేళ ఏది? ఈవేళ ఒకవేళ నాటకాన్ని చూడడానికి వచ్చినా వస్తున్నారు, 2 పద్యాలు వెళ్తున్నారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. యాక్చువల్గా హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్రుడు కథానాయకుడు,
నక్షత్రకుడు విలన అంటే విలన్ కూడా కాదు, కాదు, విలన్ చేత ప్రయోగించబడినటువంటి వాడు. అవును. మీరు ఏ విధంగా ఆ పాత్రను మలుచుకున్నారు? మీరు మీ బాణిలో, మీ ధోరణిలో, మీ పంధాలో మీరు ఏ విధంగా దాన్ని మలిచారు? నక్షత్రుడి పాత్ర ఎలాంటిదంటే మొట్టమొదట్లో దాన్ని ఒక కామెడీ వేషంగా మన ఆర్టిస్టులు కానీ డైరెక్టర్లు కానీ కామెడీ వేషంగానే చిత్రించారు. మన ఆర్టిస్టులో కూడా కామెడీ వేసేవాళ్ళే ఆ నక్షత్ర వేషం వేశారు. వాళ్ళు వేసిన నాళ్ళు ప్రాధాన్యత అంటే ఏదో హాస్య నటుడికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంతే హాస్యం ప్రధానమైందే. హాస్యం లేకపోతే పండించడం కష్టం. హాస్యం ఉండాలి మన జీవితంలో కూడా. నా ఉద్దేశం ఏమిటంటే కామెడీ కాకుండా ఇది ఒక సపోర్టింగ్ క్యారెక్టర్. కామెడీ కాస్త కనిపించినట్టు కనిపించినట్టు చేసి సపోర్టింగ్ క్యారెక్టర్ చేద్దాం అన్న దృష్టిలో నేను కామెడీని ఎక్కడో కనబడినట్టు మాత్రమే చూపించి దీన్ని ప్రయోగించేసాను. అది సక్సెస్ అయినట్టే మరి. ఎందుకంటే జనం అందరూ నన్నే నక్షత్రుడు అంటారు కాబట్టి దాన్ని ఆనందించారు, రిసీవ్ చేసుకున్నారు కాబట్టి కొంత సక్సెస్ అయినట్టే. నేను ఈ రూపంలోకి తీసుకొచ్చిన తర్వాతే నక్షత్రుడు మెయిన్ వేషం కింద భావించారు. అంతకుముందు హరిశ్చంద్రుడు మెయిన్, హరిశ్చంద్రుడు తర్వాత చంద్రమతి. నక్షత్రుడు ఎవరు ఉండాలా అని లేదు నాటకంలో, ఎవరో ఒకరు. అతని పేరు కూడా అడిగేవారు కాదు. ఆ తర్వాత ఎవరన్నా ఇది ఉండేది కాదు. అయితే ఇక్కడ నక్షత్రుడి వేషం ఏమిటంటే హరిశ్చంద్రుణ్ణి అబద్ధం ఆడించాలి, గురునాజ్ఞ మేరకు అబద్ధం ఆడించాలి, గట్టిగా ప్రయత్నం చెయ్యాలి అనే వచ్చాడు. కానీ వాస్తవంగా హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడించడం నక్షత్రుడికి ఇష్టం లేదు. నీ గడువు అయిపోతుందయా, ఎప్పుడు డబ్బులు ఇస్తావంటే గడువు అయిపోయిన తర్వాత ఇంకప్పుడుకి ఇవ్వలేకపోయాడంటే అబద్ధం ఆడిసినట్టే లెక్క కదా. మరి ఎందుకు ఊరుకోవచ్చు కదా, అబద్ధం ఆడించాలనుకున్నాడు. ఎప్పుడు ఇస్తాం ఆ డబ్బులు, గడువు అయిపోతుందిగో 20 రోజులైంది, 29 రోజులైంది, ఇంకొక రోజే ఉంది, అంత డబ్బు ఇవ్వాలి, నువ్వు ఎక్కడి నుంచి తెస్తావు, ఎలాగిస్తావు? బ్రాహ్మణ వృత్తి చేద్దామంటే దానికి పనికిరావు. అక్కడ వృత్తులు కూడా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఎవరెవరు ఏ వృత్తులు చేశారో ఆ వృత్తులన్నీ చెప్పుకొచ్చాడు. దానికి నువ్వు పనికిరావు. పోనీ క్షత్రియ ధర్మంగా తెద్దామంటే ఏటి లేవు, రాజ్యం లేదు, సైన్యం లేదు, ఏటి లేదు. పోనీ వ్యాపారం చేద్దామంటే ఒక చిల్లుగా అవ్వకూడలేదు, పెట్టుబడి లేదు. పోనీ వ్యవసాయం చేద్దామంటే ఏ గోపాదం అంత భూమి అయినా లేదు, నువ్వు ఎలా తీరుస్తావు? అక్కడ అంటూ ఇవి ఏవియూ కాక బానిస వృత్తికి పాల్పడినను నేను కొనువారు ఎవరు లేరు అక్కడ. అంటే ఇంతకంటే నీ కర్తవ్యం లేదు. బానిసగా అమ్ముకోవడం కంటే నీ కర్తవ్యం లేదు ఇప్పుడు అని ఒక రకంగా ఉద్బోధించాడు అక్కడ. నక్షత్రుడికి హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడించడం ఇష్టం లేకే అది చేశాడు. అంటే దారి చూపించాడు కదా, అట్లీస్ట్ బానిస అమ్ముడు అయిపోయి. అప్పుడు చంద్రమతికి ఇదేమిటిది ఇలాగ అంటున్నాడు, నా భర్త బానిస అయిపోతే ఎలాగా, నేనే అమ్ముడుపోతాను అని ఆవిడ రంగంలోకి దిగింది. ఆవిడ నమ్ముకున్న తర్వాత మరి హరిశ్చంద్రుడు ఇంకా అసలు హరిశ్చంద్రుడు ఇది తేల్చాలి కదా వీడు. మళ్ళీ అప్పుడు ఇది నా త్రోవబత్తికి సరిపోయింది, మా గురువు గారు ధనం ఇయ్య అంటే మరి నాకేం ఇవ్వా, నేను 30 రోజులు కష్టపడ్డాను. ఏది చంద్రమతిని అమ్మేసిన తర్వాత అమ్మేసిన డబ్బు నాకు సరిపోద్దాను. అక్కడ ఒక మంచి పద్యం ఉంది అనుకుంటాను. అడవులలో ఇన్ని నాళ్ళు అన్నములకును నీళ్లకును మొగమాచునట్లు చేయుట నీది అన్యాయము కాదు, న్యాయముగా నాకు రావాల్సిన బతుము నేను తీసుకున్నట్టు అన్యాయమా? వెనువెంటలాగని తొత్తునే ఇంతకంటను గతులు మరి మాకి కలేవే, ఏరికి మెత్తని వాని దోచునడ మిక్కిలి మొత్తగా చిత్తమవు గదా. ఆ శృతి రేంజ్లో పాడితే డైలాగ్ కూడా ఆ రేంజ్లోనే చెప్పాలి. ఏదో పాడుతున్నారు, ఏదే చేస్తున్నారు, మేము కూడా సినిమా యాక్టర్లాగా నటించగలం. కలతవ శిల్పకయ్య కలకాలము కష్టములుండబోవు,